ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ధ్రువుడి యొక్క లోకానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చాలా విస్తారంగా శివశర్మకు విష్ణుదూతలు ఉపదేశించిన తరువాత వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం ఇంకో లోకానికి చేరుకుంది. చేరుకుంటే శివశర్మ అడిగాడు, విష్ణుదూతలారా ఇదేం లోకమండి అని అడిగితే విష్ణుదూతలైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు చెప్తున్నారు, దీన్ని మహర్లోకం అంటారయ్యా. ఇది నిజానికి చెప్పాలంటే స్వర్గలోకం కంటే కూడా పరమాద్భుతమైనటువంటి లోకం. ఇక్కడ కల్పాంతం వరకు జీవించి ఉండేటటువంటి భృగువు మొదలైన మహర్షులు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ విమానం ఇంకో లోకానికి చేరుకుంది. ఈయన ఎలాగో అడుగుతాడు కదా, ఏమండి ఇదేం లోకం అండి అని అడుగుతాడు కదా శివశర్మ అని. వాళ్ళే చెప్పేశారు, శివశర్మ ఇప్పుడు మనం చేరుకున్నటువంటి లోకాన్ని జనోలోకం అని పిలుస్తారు, జనలోకం అంటారు దీన్ని. ఈ లోకంలో బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనక సనంద సనత్ కుమార సనత్ సుజాతాది యోగీంద్రులు, అస్ఖలిత బ్రహ్మచారులైనటువంటి యోగీంద్రులు నివాసం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇంతలో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం తపోలోకానికి చేరుకుంది. ఈ లోకంలో గోవిందుని గురించి ఏ కోరిక లేకుండా ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు ఉంటారయ్యా శివశర్మ. కఠోరమైనటువంటి నియమాలు పాటిస్తూ మహా ఉగ్రమైనటువంటి తపస్సు ఎవరైతే చేస్తారో అటువంటి మునీంద్రులు బ్రహ్మాయువులై ఎవరి వల్ల కూడా భయం లేనిటువంటి వారై ఈ లోకంలో నివాసం చేస్తారు. శిలోంఛ వృత్తి అని అంటారు. అంటే ధాన్యం తీసుకొచ్చి ఆ ధాన్యపు గింజలను రాళ్లతోనో కర్రలతోనో కొట్టకుండా ఒక్కొక్క వడ్ల గింజను ఒలిచి ఆ రకంగా వచ్చినటువంటి బియ్యంతో మాత్రమే అన్నం వండుకుని తింటూ ఉంటారు. ఇంకా కొంతమంది రాయిని రాయిపై పెట్టి దంచుకుని ఆ బియ్యం అన్నం తినేవాళ్ళు. ఇంకా కొంతమంది ఎండిపోయినటువంటి ఆకులను తింటారు. ఎందుకండి పచ్చి ఆకులు తినకూడదా అంటే వాళ్ళు తినరు. ఎందుకంటే ఆ పచ్చి ఆకుని ఆహారంగా ఏదో ఒక కీటకం తీసుకోవచ్చు. పచ్చి ఆకు కొన్ని కీటకాలకి ఆహారంగా పనికొస్తుంది. ఇతరులకు ఉద్దేశింపబడినటువంటి ఆహారం మనం తీసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ నియమం ప్రకారం ఇతరులకు ఉద్దేశించబడినటువంటి ఆహారం వీళ్ళు తీసుకోరు. అందుకని అటువంటి వాళ్ళు గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా కాస్తాయి. ఆ సమయంలో తమకు 4 దిక్కుల్లో 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని 5వ అగ్నిహోత్రంగా సూర్యుడిని చూస్తూ ఉంటారు. ఆ సూర్యభగవానుడి యొక్క వేడి కూడా తీసుకుంటారు. ఆ రకంగా ఈ 4 అగ్నిహోత్రాలు 5వ అగ్నిహోత్రం కింద సూర్యభగవానుడు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి తపస్సును పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. అటువంటి వాళ్ళు హేమంత శిశిర ఋతువులలో నీళ్లను ముట్టుకుంటూ
నే నిజంగా హేమంత ఋతువు, శిశిర ఋతువు చల్లగా చలికి గడగడ గడగడగడ ఉణికిపోతూ ఉంటాం. ఆ ఋతువులలో నీళ్ళని ముట్టుకుంటే మంచు ముద్దలాగా చల్లగా ఉంటాయి నీళ్లు. ఆ సమయంలో నీళ్లల్లో మునిగి ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ తపోలోకంలో నివసిస్తారయ్యా శివశర్మ అని చెప్పారు. ఇలాగా ఈ లోకాలన్నీ కూడా దాటుకుంటూ విమానం వెళుతోంది. అలా వెళుతూ 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 ఉంటే పాపం శివశర్మకి ఒక రకమైనటువంటి ఆర్తి పట్టుకుంది. ఇంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు కాశీలో లింగాలు ప్రతిష్ఠిస్తే కానీ ఈ స్థాయికి రాలేదు. నా బతుకి కనీసం కాశీలో మరణిద్దామని వచ్చినటువంటి వాడిని కాశీలో కనీసం మరణించలేదు, ఎప్పటికైనా నాకు మోక్షం ఉంటుందా అండి అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, అది మేము చెప్పకూడదయ్యా అన్నారు విష్ణుదూతలు. ఇంతలో ఒక అత్యద్భుతమైనటువంటి లోకాన్ని చూశాడు శివశర్మ. అసలు అటువంటి లోకం ఇంతకు పూర్వం ఎక్కడా చూడలేదు. ఆ లోకమంతా కూడా తెల్లటి నీళ్లతోటి ఉంది. అవి నీళ్ళ కాదు, పాలు. ఆ పాల నీళ్ళని, నీళ్లపాలు కాదండోయ్, నీళ్లపాలంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. ఆ పాల నీళ్ళని చూడగానే ఓహో ఇది క్షీరసాగరం కదా అనుకున్నాడు శివశర్మ. ఆ సాగరంలో ఒక తెల్ల తామర పువ్వు ఉన్నది. కోటి సూర్యుల కాంతితో సమానంగా వెలిగిపోతున్నటువంటి తెల్ల తామర పువ్వు. ఆ తామర పువ్వు 1000 రేకులతో వికసించి ఉన్నది. సహస్రార కమలం అంటారు. ఆ తెల్ల తామర పువ్వులో ఎర్రగా పగడాల రంగుతో వెలిగిపోతున్నటువంటి ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన మహాత్ముడు. ఆయన కూడా కోటి సూర్య ప్రభాభాసమానుడు. 4 ముఖాలు ధరించి ఉన్నాడు. ఆయన చేతులలో ఒక చేతిలో వేదములు, ఒక చేతిలో అక్షమాల ఉన్నాయి. ఆయన పక్కనే వీణ వాయిస్తూ ఒక ఆవిడ కనపడింది. ఇంకా శివశర్మ విష్ణుదూతలైనటువంటి పుణ్యశీలుణ్ణి సుశీలుణ్ణి అడగలేదు. ఈయనకు అర్థమైపోయింది. బ్రహ్మ సరస్వతి వాళ్ళు సృష్టికర్త, త్రిమూర్తులలో ఒకడు ఆయన. బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఈయన. చూసారా, హరిద్వారంలో మరణించడం వల్ల అక్కడికి వెళ్ళేట శివశర్మ ఆ విష్ణుదూతలు ముగ్గురు కూడా విమానాన్ని దిగారు. దిగి చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు. బ్రహ్మగారు చెయ్యెత్తి దీవించి అంటున్నారు, విష్ణుదూతలారా, ఈ శివశర్మ నిజానికి బుద్ధిమంతుడు, వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు, పాపకర్మలు ఏవీ చెయ్యలేదు అని చెప్తూ శివశర్మ వైపు తిరిగి, శివశర్మ, నువ్వు భూలోకం నుంచి బయలుదేరి ఇప్పుడు ఈ సత్యలోకానికి వచ్చావు కదా, ఈ మధ్యలో నువ్వు చూసినటువంటి లోకాలన్నీ కూడా ప్రళయకాలంలో నశించిపోయేవే. ఈ లోకాలు మళ్ళీ నా సృష్టి వల్ల సృష్టింపబడుతూ ఉంటాయి. ముక్తిక్షేత్రమైనటువంటి హరిద్వారంలో నువ్వు మరణించడం నీ అదృష్టం. ఈ సత్యలోకానికి రావాలంటే భరతవర్షంలో పుట్టి ఇంద్రియాలని జయించి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలనేటటువంటి 6 అరిషడ్వర్గాలని పరిత్యజించి ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాళ్ళు మాత్రమే ఈ బ్రహ్మలోకానికి రాగలరు. కర్మభూమిం సమీహంతే సర్వే స్వర్గవూకసోద్విజ అని నార్యావర్త సమోదేశో నకాశీ సదృశీపురి న విశ్వేశ్వర సమం లింగం క్వాపి బ్రహ్మాండమండలే. ఈ బ్రహ్మాండాలలో ఆర్యావర్తనానికి సమానమైనటువంటి దేశం ఇంకొకటి లేదు. కాశీకి సమానమైనటువంటి పురం ఇంకొకటి లేదు. విశ్వేశ్వర లింగానికి సరితూగేటటువంటి లింగం లేదు అని సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పారు. జంబూద్వీప సమోద్వీపో నక్వాపి జగతి తలే అన్నారు. ద్వీపములన్నింటిలోని కూడా జంబూద్వీపం గొప్పది. ఈ జంబూద్వీపంలో మళ్ళీ 9 వర్షాలు ఉన్నాయి. అందులో భారతవర్షము సర్వోత్తమమైనటువంటిది. ఈ భరతవర్షంలో మేరు పర్వతానికి దక్షిణంగా ఉంటుంది ఈ భరతవర్షం. ఇందులో కూడా మళ్ళీ హిమాలయ వింధ్య పర్వతముల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశము పుణ్యభూమి. అందులో గంగా యమునల మధ్యలో ఉన్నటువంటి భూమిని అంతర్వేది అంటారు.
ఈ అంతర్వేదిలో కురుక్షేత్రం ఉత్తమమైనది, దానికంటే నైమిసారణ్యం మిక్కిలి ఉత్తమోత్తమైనది, ఈ నైమిసారణ్యం కన్నా కూడా ప్రయాగ విశిష్టమైనది అని. ఎందుకంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ప్రయాగలో యాగం చేశారు. ఆయన యాగం చేయబట్టే అక్కడ ప్రయాగము అని దాని పేరు వచ్చింది అని బ్రహ్మగారు శివశర్మకి ఈ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. మిగిలినటువంటి కథాభాగం మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.